శ్రీ రాయసం వెంకట శివుడి గారి ఆత్మచరిత్రం 29వ చివరి భాగం 4/1/24 నాలుగు భాగాలుగా అధ్యాయాలుగా రాశారు. 4వ అధ్యాయంలో చివరికి 3వది వస్తున్నాము. అకాల మరణం అన్నారు. మా తమ్ముడు వెంకట్రామయ్య కుమారుల ముగ్గురిలో సూర్యనారాయణ చివరివాడు, మేధావంతు. అతనికి కొన్ని సంవత్సరాల నుంచి ఏ కారణం చేతనో దేహం పాలిపోతూ వస్తుంది. అతడు 1930 అక్టోబర్లో చెన్నపల్లిలో బిఎల్ పరీక్ష ఇచ్చి అన్నతో తాను గుంటూరు రాక సరాసరిగా భీమవరం వెళ్ళిపోయాడు. అతనికి లో టెంపరేచర్ తగిలి దేహ స్వాస్థ్యం తప్పుతోందని మా తమ్ముడు వ్రాయటం చేత నేను డిసెంబర్ చివరిలో భీమవరం వెళ్ళిన మర్నాడే నేను కుముదవల్లిలో వీరేశలింగం గారి సమక్షంలో ఒక సభకు అధ్యక్షత చేసి, లింగం గారిలాగా మనం కూడా కార్యశూరులమై దేశోద్ధరణ చెయ్యాలి అని చెప్పాను. భీమవరం వైద్యాలయంలో సూర్యనారాయణ అప్పుడు రొంకి పురుగు జబ్బుకు మందు పుచ్చుకుంటున్నారు. ఇంతలో వాడికి నంజు గుణం కూడా కనబడటం చేత మేము ఇంగ్లీషు చికిత్స మాన్పించి ఆయుర్వేద వైద్యం చేయించి నరసాపురపు వైద్యులైన రౌతుల గోపాలరావు గారు భీమవరం వచ్చి చూసి రోగిని నరసాపురం తీసుకెళ్ళారు. మేము జనవరి చివరిలో సూర్యనారాయణ తీసుకొని నరసాపురానికి మా తమ్ముడు కృష్ణమూర్తి ఇంట్లో ప్రవేశించాం. నా భార్య సూర్యనారాయణ అత్తగారు కూడా నరసాపురం వచ్చారు. చూస్తుండగానే ఆ యువకుడికి రోగం పెరిగింది. ఏ మందు కానీ వాడికి ఏం ఉపయోగపడలా. ఆ తర్వాత 7వ తేదీ ఫిబ్రవరి రాత్రికి స్పృహ తప్పి మర్నాడు సాయంకాలం 4 గంటలకు ప్రాణాలు వదిలాయి. మళ్ళా మా కుటుంబంలో తీరని దుఃఖం. పూర్వకాలంలో రాజమండ్రిలో చావు మీద చావు వచ్చి మా సోదరులో కనిష్ఠుడు కుశాగ్ర బుద్ధి అయిన సూర్యనారాయణ చనిపోయారు. ఇప్పుడు 30 సంవత్సరాల తరువాత మళ్ళా కుటుంబంలో అకాల ఘోర మరణం ఒకటి జరిగింది. చనిపోయిన కడగొట్టు తమ్ముడి మీద ప్రేమ, వానికి కొన్ని అంశాలు పోలిన తన కూడవ కుమారుడికి మా తమ్ముడు సూర్యనారాయణ అనే పేరు పెట్టారు. బిఎల్ పరీక్షలో ఇప్పుడే ఈ సూర్యనారాయణ పాస్ అయ్యారు. వీడిని పెంపు చేసుకోమని మా తమ్ముడు ఎన్నోసార్లు సూచించిన దురదృష్టవంతులైన మేము మా ఇంట బడితో వీడికి ఎట్టి అనర్థం వాటిల్లుతుందో అనే భయంతో ఉపేక్షించాం. నా భార్య పట్టుబట్టి తన అన్న కూతురు మాలతిని ఇటీవల వీటికి పెళ్లి కూడా చేయించింది. వీరి వల్ల ముందు ఇదివరకు విశేష సౌఖ్యం చేకూరగలదని, వారి అభివృద్ధి చూసి సంతోషించవచ్చని మేము ఉవ్విళ్ళూరాం. కానీ పర్యవసానం ఇలా అయిపోయింది. కర్మాంతరం అయిన తర్వాత భీమవరం వచ్చాం. అక్కడి నుండి గుంటూరు వచ్చేశా. ఇదివరకు సిద్ధపరిచిన వీరేశలింగ సంస్కృతిని నాగేశ్వరరావు గారి ముద్రాలయంలో అచ్చు వేయటానికి తీరదని వారు రాశారు కనుక నేనే ఈ పుస్తకాన్ని గుంటూరు చంద్రికా ముద్రాలయంలో ముద్రించాను. ఈ చిన్న పుస్తకం ఇప్పుడే దివంగతుడైన మా సూర్యనారాయణకి అంకితం చేసి ఒకంత దుఃఖోపశాంతి పొందాను. పుస్తక ముఖపత్రంలో వీరేశలింగం గారి ఛాయాపటంతో పాటు సూర్యనారాయణ చిత్రాన్ని కూడా ముద్రించాం. అందులోని కృతి పద్యాలు ఇక్కడ చెప్తున్నాం. కాశి చేరి గంగ గాంచని అత్రై మోక బెంచి ఫలము తాకని కృషి అయ్యి వ్యర్థమయ్యే అల్పాయువుంజేసి నీదు విద్య సుగణ నికరమయ్యో కొనుమా అంకితమిది మన అనురాగ శ్రీకొకింత అంకిత సుమ తునుమాడి భూనిగళముల గనుమా పరమాత్మ పద సుఖంబుల సూరి. నా బాల్య స్నేహితులు కవి పొంగవులు చెరకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పుస్తకాన్ని తొలికి పలుకులు రాశారు. ఎట్టకేలకు ఈ పుస్తకం ముద్రాలయం నుండి వెలువడటానికి నేను సంతోషిస్తుంటే మా చెల్లెలు కనకమ్మకు నంజు కనపడిందని మా తమ్ముడు ఏప్రిల్లో నాకు భీమవరం నుండి రాశారు.
నేను ఆమెను చూడటానికి భీమవరం వెళ్ళా. దైవానుగ్రహం వల్ల ఆమె స్వస్థత పడింది. ఏప్రిల్ 31, 1931 ఏప్రిల్ నెలలో పశ్చిమ గోదావరి మండల ఉన్నత పాఠశాలల బోధకుల సమాజం టీచర్స్ అన్నారు వార్షిక సభ గుండీలో జరిగింది, అంటే పశ్చిమ గోదావరి. ఆ సభకు నేనే అధ్యక్షుడిని. ఆ వేసవిలో నా భీమవరం తాలూకా భూములు 3 పాటి మన్ను పోయించి వాటిని బలపరిచాను. దీనికి చాలా సొమ్ము ఖర్చయినా ఆ భూముల్లో ముందు మంచి పంట పండగలదని ఆశయం. దుర్దశ పొంది పొట్టినింట ఉండే మాలతిని చూడటానికి సుబ్బారాయుడితో కూడా వేసవికాలం చివరిలో వెలిచేరు ప్రయాణమయ్యాయి. మార్గంలో నరసాపురంలో మేము 2 రోజులు ఉండి అక్కడ ఇటీవల ప్రసవించిన మా తమ్ముడు కృష్ణమూర్తి 3వ కుమార్తె కామేశ్వరమ్మను ఆమె చిన్న కుమారుణ్ణి చూశాం. అక్కడి నుండి మేము వెలిచేరు బయలుదేరాం. గత సంవత్సరం ఈ రోజుల్లో సూర్యనారాయణ నేను వెలిచేరు ప్రయాణం చేసిన జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఇప్పుడు మేము శోకించాం. మమ్మల్ని చూసి మాలతి మిగుల విచారించింది. నా భార్య ఇక్కడ కిటికీల మాజకు ఇటీవలనే వచ్చి మాలతిని గుంటూరుని ఆహ్వానించింది. దాని చెల్లెలు అచ్చమాంబ మా వద్దనే ఉండి ఇదివరకు చదువుకుంది. తప్పక గుంటూరు రమ్మని మాలతిని అడిగా. మేము ఆ తర్వాత భీమవరం వెళ్ళిపోయాం. ఈ వేసవిలో భీమవరంలో ప్రసవమైన మా చెల్లిది 2వ కుమార్తె సీతమ్మ, దాని పిల్లలు అక్క నరసమ్మ, దాని కుమారుడు వేసవి తుదిని ఎక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు. తమ తాగులకు వెళ్ళిపోయారు. వేసవి చివర 24 జూన్ తేదీని నేను భీమవరం నుండి బయలుదేరా. దారిలో కైకలూరులో 1 రోజు ఉండి మరదలి కుమారుడు కృష్ణారావును అతని భార్యను పిల్లలను చూశాను. మర్నాడు వెలిచేటి నారాయణరావు గారితో బయలుదేరి గుంటూరు చేరాను. కాల్ధరి భూమిలో 5 ఎకరాలు నేను ఈ సంవత్సరం పాలికి ఇవ్వటం చేత 1931 సంవత్సరం చివరి భాగంలో 2-3 సార్లు గుంటూరు నుండి బయలుదేరి ఇక్కడికి రావాల్సి వచ్చేది. ఆ భూముల్లో ఫలసాయం నా ప్రయాణపు ఖర్చులకే సరిపోయి ఆర్థిక సంబంధమైన చిక్కులు దేశమంతటా అలమికొన్నాయి. ఇంటి వ్యయం కొంత తగ్గించడానికి ప్రయత్నించి సంవత్సరాల నుండి తెప్పిస్తున్న వార్తాపత్రికలను ఆపేశాను. ఇప్పుడు గుంటూరుకు వచ్చిన మాలతి శారదా నికేతనంలో చేరి చదువుతూ తన దుఃఖాన్ని కొంతవరకు మరుపు తెచ్చుకుంది. ఈ సంవత్సరం చివరిలో నా భార్య మాలతి అఖిల భారత మహిళా సభను చూడటానికి మెడ్రాస్ వెళ్ళారు. 1932 సంవత్సరం చివరిలో ప్రారంభంలో గాంధీ సీమ నుండి వచ్చిన రాగానే మళ్ళా సత్యాగ్రహోద్యమం దేశంలో ప్రారంభమై నాగేశ్వరరావు మొదలైన ఆంధ్ర ప్రముఖులు మళ్ళీ కారాగృహానికి వెళ్ళారు. వీరేశలింగ సంస్కృతి రచయించే సందర్భంలో నేను తిరగేసిన నా పూర్వ దినచర్య పుస్తకాలు, పూర్వపత్రికలు, వ్యాస ఉపన్యాసాలు వాటి ఆధారంగా నేను 1931 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నా ఆత్మ చరిత్రను వ్రాయటం, ఇదంతా దానికి బ్యాక్గ్రౌండ్. అంతకంతకు నా దృష్టి మాంద్యం కూడా, అంటే చూపు తగ్గి ఈ రచనా కార్యం సంతృప్తికరంగా సాగల. అయినా అక్టోబర్ నెలలో నేను భీమవరం వెళ్ళేటప్పటికి నా చరిత్రలోని ప్రథమ భాగం శుద్ధ ప్రతివ్రాసి భీమవరం నరసాపురాలకు తీసుకుపోయి నా సోదరులకు 1 మిత్రులకు అది చదివా. అప్పుడు నా నవంబర్, డిసెంబర్ నెలలో మిగిలిన 3 భాగాలు పూర్తి చేశాను. వాటి శుద్ధ ప్రతిని వాయటమే నాకెంతో ప్రయాస కలిగి 1932 వేసవిలో మా దంపతులం ఇద్దరం భీమవరంలో ఉన్నాం. మా తమ్ముడు వెంకట్రామయ్య కుటుంబం మేము కలిసి మా కొత్త ఇంట్లో ఉన్నాం. ఇంటిలో కొన్ని మరమ్మతులు చేయించాను. నా భూముల శిస్తులు పోగు చేస్తూ భూములను అవరక పరుస్తూ నేను వేసవిని భీమవరం ప్రాంతంలో గడిపాను. ఇటీవలే ఢిల్లీలో జరిగిన దేశీయ మహాసభకు వెళ్ళడానికి ప్రయత్నించటం వల్ల ఆ నగరంలో కారాగార బంధితులై విడవబడి మళ్ళా జూన్ నెలలో గుంటూరులో రక్షక భటుల చేత బంధితులైన కొండా వెంకటప్పయ్య గారి దేహారోగ్య విషయమై
ఆయన బంధువులను మిత్రులను చాలా అలజడి పడ్డారు. వెంకటప్పయ్య గారి భార్యకు దేహంలో రుగ్మత పెరిగిందని చేసి హరిజన ఉద్యమం 4వ భాగం 1931 సంవత్సరం నేను ప్రచురించిన వీరేశలింగ సంస్కృతి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ప్రాపుగాంచ నేరకొన్నను అంటే వాళ్ళు దాని మీద చూడకపోయినా మెడ్రాస్ సర్వకళాకళాశాల వాడి ఆదర భాగ్యం కొంత చవి చూసి 1934 సంవత్సరంలోని ఇంటర్మీడియట్ పరీక్షకు ఆంధ్ర పుస్తకంగా ఇది పఠనీయంగా తీసుకున్నారు వాడు. కానీ మెడ్రాసు విశ్వవిద్యాలయం ఆంధ్ర విద్యార్థులు చాలా తక్కువగా ఉండటం చేత పుస్తకం ప్రతులు కొద్దిగా మాత్రమే అమ్ముడయ్యాయి. 1932 జూలై 1 తేదీన నా తమ్ముడు వెంకటరామయ్య నరసింహం, నా భార్య వెంటరాగా నేను గోదావరి పుష్కరాలకై రాజమండ్రి పోయి నదీ స్నానం చేసి జనసమ్మర్దం విశేషంగా ఉండే ఈ పట్టణంలో ఉండటానికి ఇష్టం లేక ఆ రాత్రే మేము మళ్ళా భీమవరం వచ్చి పారిశ్రామిక ప్రదర్శనోత్సవం సందర్భంగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ రాజమండ్రిలో కోటిలింగాల వద్ద జరిగిన బహిరంగ సభకు మేము వెళ్ళి చాలామంది పాత నేస్తులను స్నేహితులను చూశాం. నా భార్య తన పిల్లని చూడటానికి కొవ్వూరులో దిగింది. ఇటీవల 1 సంవత్సరం చదువు నిలిపేసిన జనార్దనం మళ్ళా ఇప్పుడు వైద్య విద్య కోసం చెన్నపురికి వెళ్ళారు. బిఎల్ పరీక్ష పూర్తి చేయటానికి నరసింహాన్ని, ఎఫ్ఏ పరీక్ష చదువుతో ప్రవేశించటానికి సుబ్బారాయుడు మెడ్రాస్ వెళ్ళారు. నేను జూలై 17 తేదీ గుంటూరు వచ్చా. తన వృత్తి పనులతో పాటు కుటుంబ పరిపోషణ కార్యం చేస్తూ తమ్ముడు వెంకటరామయ్య భీమవరంలోనే ఉండిపోయారు. ఈసారి చదవటానికై నారాయణ ఒక్కడే మాత్రం గుంటూరు వచ్చి వాటితో బుట్టువులు ఎవరు మాల చదువు మాట మరిచిపోయి పుట్టినింట తన దుర్దశను జప్తి తెచ్చుకొని మళ్ళా అక్కడని ఉండేదని మేమును మా తమ్ముళ్ళు తలచి ఆమెను గురించి బాధపడ్డాం. కొద్ది మాసాల తర్వాత కిందటనే ఒక పుత్రుని కోల్పోయి తాను జబ్బుపడి ఇప్పుడే స్వస్థత చెందుతుండే మా మరదలు శ్యామాలమ్మ 2వ కూతురు చంద్రమతి తన కుమారులను వెంటబెట్టుకొని గుంటూరు వచ్చి ఆగస్టు నెలలో కొన్ని రోజులు మాతో ఉంది. కానీ అధిక వర్షాల చేతను మరీ కారణాల చేతను ఆమెకు 2వ వారి పిల్లకి జ్వరం దగ్గు కలిగి చాలా బాధపడ్డారు. శేఖర్లో ఉండే వైద్యుడి సాయంతో కొంత స్వస్థత కలిగి మా మరదలు మా చామాలమ్మ ఆగస్టు 9వ తేదీ నెల్లూరు కారాగృహం నుండి విడుదలై గుంటూరు వచ్చి మాతో కొన్ని రోజులు ఉంది. కన్ననూరు, వెల్లూరు కారాగృహాలు రాజకీయ ఖైదీలైన స్త్రీలు బాలికలు ఎలా కాలం గడుపుతున్నారో ఆమె చెప్పి చాలా లేత వయస్సులో ఉండే స్త్రీలు కూడా తమ కష్టాలు బుద్ధిగా లెక్క చేయక స్వదేశ ఉద్ధరణ గురించి స్వదేశ ఉద్ధరణ గురించే కారాగారాలకు వెళ్తున్నారని ఆమె చెప్పి మా పెరటిలో ఇప్పుడు యానాదుల కుటుంబం వాళ్ళు కాపురం ఉన్నారు. వాళ్ళకి మేమిచ్చేది నెలకు 4 రూపాయలే అయినా వారు ఉండటానికి మాకు మిగులు సౌఖ్యంగా ఉండేటప్పుడు. సెప్టెంబర్ 10వ తేదీ నేను గుంటూరు మండల బోధక సమాజం వారి సంవత్సరోత్సవ సందర్భంలో బోధకుల ప్రస్తుత కాల సమస్యలోని శీర్షికతో ఒక ఆంగ్ల వ్యాసం రాసి చదివా. మన దేశంలో స్థానిక ప్రభుత్వ సంస్థలు రాజకీయ విషయాలందే కాక విద్యా విషయాల్లో కూడా దేశాల్లో అసంతృప్తి కలిగి ఉన్నాయని నేను చెప్పా. పని ఉండినప్పుడే మరలా పదింత పని కలుగుతోంది. ఈ నెల చివరి రోజుల్లో గుడివాడలో జరిగిన కృష్ణా మండల బోధక సమాజ వార్షిక సభకు ఆహ్వానం వచ్చింది.
వెళ్ళి పూర్వశిష్యులైన ఉప్పూలూరి ఆదినారాయణమూర్తి గారిని వాళ్ళ ఉన్న విద్యాబోధనకు కొన్ని హితవచనాలు అనే శీర్షికతో ఒక వ్యాసం రాసి ఆ సందర్భంగా చదివా. ఇది జరిగిన కొద్ది రోజులకే నాకు ఇంకొక వైపు నుండి పిలుపు వచ్చి వేటపాలెంలోని సారస్వతి నికేతపు జయంతి ఉత్సవ సందర్భంలో నన్ను అధ్యక్షత వహించమని ధర్మకర్త ఊటుకూరి వెంకటశ్రేష్ఠి గారు కోరారు, వెంకటరామశ్రేష్ఠి. అంతేకాక ఆ సమయంలో స్త్రీల సభ ఒకటి జరుగుతుంది కనుక దాన్ని కూడా నన్నే ఏర్పాటు చెయ్యమన్నారు. కాబట్టి దసరా పండుగ రోజు 9/10/32 ఆదివారం నా భార్య కొండా వెంకటప్పయ్య గారి రెండవ కుమార్తె పార్వతమ్మ కలిసి రాగా నేను వేటపాలెం వెళ్ళా. ప్రస్తుత హిందూ సంఘ పరిస్థితులు అనే ఒక ఆంధ్ర వ్యాసం రాసి నేను ఆ రోజు సభలో చదివా. మర్నాడు స్త్రీ సభలో నాతో పాటు గుంటూరు నుంచి వచ్చిన 2 స్త్రీరత్నాలను ఉపన్యాసాలు ఇచ్చారు. 11వ తేదీన మేమందరం బాపట్ల వచ్చి బంధువైన సత్యరాజు రామచంద్రరావు గారింట్లో బస చేశాం. స్త్రీలకు ఒక ఉపన్యాసం ఇయ్యమని కనపర్తి వరలక్ష్మ గారు కోరగా స్త్రీ హితైషిణి మండలి సమాజ సభలో స్త్రీల ప్రస్తుత విధులు అనే విషయం గురించి నేను మాట్లాడాను. ఆ రాత్రి రైల్లో బయలుదేరి మేము గుంటూరు తిరిగి వచ్చాం. పై సభల్లో నేను అస్పృశ్యత నివారణం అనే దాని గురించి నొక్కి చెప్పా. దీనికి కారణం లేకపోలా బ్రిటిష్ దొరతనం వాళ్ళు నూతన రాజ్యాంగ సంస్కరణల్లో అస్పృశ్యులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరచడం వల్ల ఇది వరకు సాంఘికంగా జరిగిన కీడుకు తోడుగా ముందు నుండి రాజకీయాలు కూడా అస్పృశ్యులకు అనర్థాలు కలుగుతాయని, వారు హిందూ సంఘం నుండి శాశ్వతంగా విడిగిపోతారని తలచి ఈ అనర్థం హిందూ దేశానికి రాకుండా తాను ప్రాయోపవేశం చేస్తానని గాంధీ మహాత్ముడు ఎలవాడ జైలులో సెప్టెంబర్ 20 తేదీ నుండి నిరాహార దీక్ష ప్రారంభించారు. గాంధీ మహాత్ముడి నిరాహార దీక్ష దేశమంతటినీ కలవరపరిచి దేశమంతటా మహాసభలు జరిగి తీర్మానాలు చేయబడ్డాయి. పూనాలో జరిగిన రాజీ వల్ల ఈ విషయం ప్రభుత్వం వారు తమ నిర్ధారణను కొంతవరకు ఉపసంహరించుకున్నారు. మహాత్ముడు 7వ తేదీన ఆహారం స్వీకరించాడు. దేశమంతా శాంతి పొంది. సెప్టెంబర్ 20 తేదీన దేశంలో అనేక ప్రదేశాల్లో మా ఇంట్లో కూడా ముగ్గురం ఉపవాసం చేసి నాకు పిలుపు రాగా పురమందిరం టౌన్ హాల్లో అస్పృశ్యత నివారణం గురించి జరిగిన మిత్రుల సభకు నేను వెళ్ళాను. నాటి సభకు నేను అధ్యక్షుడునయ్యా. అస్పృశ్యత తొలగిపోవటం చేత పంచములలో కలిసి ప్రజలు ప్రార్థనలు ఊరేగింపులు జరగటం అవసరమని నేను నిర్ణయించాను. ఆ మర్నాడు యువకులైన మా మిత్రులు కొందరు పంచములను తీసుకొని అరండల్పేట బ్రాడీపేటలో గల సర్కారు బావులు అంటే గవర్నమెంట్ బావులను వాళ్లతో తాకించారు. కొన్ని గృహాలకు దగ్గరలో ఉండే నూతులు కూడా యజమానుల అంగీకారం చేత పంచములు స్పృశించారు, తాకారు. మా బావికి కూడా ఈ భాగ్యం పట్టింది. ఆ మర్నాడు గుంటూరు మైదానంలో జరిగిన అస్పృశ్యత నివారణకి అనేక మంది వచ్చారు. నన్ను మళ్ళా అగ్రాసనాసీతుని చేశారు. ఈ సంస్కరణం గురించి ప్రస్తుత సంగతులు నేను విరబలంగా చెప్పారు. 2 రోజులు నిరసన వ్రతం తలుపుతున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారు తీవ్రంగా మాట్లాడారు. సభికులు చాలా ఉత్సాహాన్ని పొంది ఇంకా కొన్ని రోజుల తర్వాత పురపాలక పుస్తకాలయంలో జరిగిన సభలో గుంటూరు మండల హరిజన సేవా సమితి ఏర్పడి ఈ సమితికి నన్నే అధ్యక్షుడిగా శ్రీ కొల్లి సత్యనారాయణ మల్లాది యజ్ఞనారాయణ శాస్త్రి గారు కార్యదర్శులుగా నియమించి అప్పటి నుండి మా సంఘ యాజమాన్యంలో జరిగిన బహిరంగ సభలో నేను అస్పృశ్యత నివారణాన్ని గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నాను. అక్టోబర్ 9వ తేదీ బెదవాడలో జ్ఞాపతి సుబ్బారావు గారి ఆధిపత్యంలో జరిగిన మహాసభలో ఆంధ్ర హరిజన సేవా సంఘ సమితి ఒకటి నెలకొల్పారు. దానికి దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు అధ్యక్షుడు, మాగంటి బాపినీడు గారు మొదలైన 3 కార్యదర్శి.
కార్యనిర్వాహక సభలో సభ్యుడిగా, సమితి ప్రచారకుల్లో ఒకడిగా నన్ను తీసుకున్నారు. 17 అక్టోబర్లో నేను కూచిపూడి గ్రామం వెళ్ళి అక్కడ నెలకొల్పబడిన సేవా సమితికి సభకు అగ్రాసన ఆధిపత్యాన్ని వహించి నాతో శ్రీ మాగంటి బాపినీడు గారు కూడా వచ్చి మేము ఆ రోజుల్లో సాయంత్రం తెనాల్లో ఒక బహిరంగ సభలో ఉపన్యాసించి అక్టోబర్ 30 తేదీన జ్ఞాపతి సుబ్బారావు గారు రాజమండ్రిలో తమ ఇంట ఒక సభ చేశారు. నాకు పిలుపులాగా వెళ్ళా. హిందూ మతోద్ధరణం జరపడానికి దేశంలో కొందరు యువకులు మత ప్రచారకులుగా సిద్ధం చేయడానికి ఒక ఆశ్రమాన్ని రాజమండ్రిలో స్థాపించాలని పంతులు గారి ఉద్దేశం. అందు గౌరవ బోధకులు వ్యవహారకర్త అయినటువంటి చెన్నాప్రేణ భానుమూర్తి గారిని వారు కోరారు. మేమంతా ఒప్పుకున్నాం. ఈ ఉద్యమ నిర్వహణకి పంతులు గారు తమ తోట ఇస్తామని, కావాల్సిన డబ్బుకై తిరిగిదామని చెప్పారు. వారు 10,000కు తక్కువ కాకుండా నిలువ ధనం ఇస్తే త్వరలో ఇలాంటి సంస్థ ఏర్పడగలదని నేను చెప్పేశాను. రాజమండ్రి నుండి నేను భీమవరం, నరసాపురాలు వెళ్ళి తమ్ముళ్లను తక్కిన వాళ్లను చూసి తిరిగి 7వ తేదీ నవంబర్ గుంటూరు వచ్చాను. 12, 13 తేదీల్లో జరిగిన 6వ ఆంధ్ర రాష్ట్రీయ మహిళా సభకు ప్రతినిధిగా నా భార్య రాజమండ్రి వెళ్ళి అక్కడి నుండి పుట్టినెలైన వీల్చైర్ పోయి 14, 18వ తేదీ గుంటూరు వచ్చి ఆమెతో మాలతి అంటే ఆమె చెల్లెలు, మా బావమరిది, 2 కోడళ్ళు గుంటూరు వచ్చారు. నేను నవంబర్ 18 బెదవాడ వెళ్ళి అక్కడి నుండి నాగేశ్వరరావు పంతులు గారితో ఏలూరు వెళ్ళి బెదవాడకు 19వ తేదీ ఉదయం వచ్చిన ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారితో కలిసి మాట్లాడా. ఏలూరులో ఆంధ్ర హరిజన సేవా సమితి వారి కార్యనిర్వహణ సభకు వెళ్ళా. ఆ సాయంకాలం ఏలూరులో జరిగిన బహిరంగ సభలో మిత్రులతో నేను అస్పృశ్యత నివారణాన్ని గురించి ఉపన్యాసం చేశా. నాగేశ్వరరావు గారు నా ఆత్మచరిత్రను తమ ఆంధ్ర గ్రంథమాల కుసుమాలు ఒకటిగా స్వీకరించి ముద్రిస్తామని చెప్పారు. వారి కోరిక మీద ఆంధ్రపత్రిక కొత్త వ్యాసాలు రాస్తానని చెప్పారు. నా పూర్వ పరిచయులు అనే శీర్షికతో అంతర కొన్ని వ్యాసాలు ఆంధ్రపత్రికకు వ్రాయ నిశ్చయించుకొని వేదం వెంకటాచలయ్య, మనవ బుచ్చయ్య పంతులు మొదల వాళ్ళ సంగ్రహ జీవితాలు రాసి ఆంధ్రపత్రికలో ముద్రింపించారు. ఆంధ్ర హరిజన సేవా సమితి ప్రచార వర్గం నుండి పిలుపు రాగా నవంబర్ 27 తేదీ గుడివాడ వెళ్ళి అక్కడ 28వ తేదీ మర్నాడు బందర్లో, 3వ రోజు చవటపాలెంలో జరిగిన సభల్లో పాల్గొని ఇలా విశ్రాంతి అనుభవిస్తూ ఉన్న నేను పరిస్థితుల ప్రభావంలో వ్యాసాలు వ్రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టి దేశాటనం ప్రారంభించి అలా ఆ డిసెంబర్ 9వ తేదీ మొదలు 17వ వరకు నేను పై సమాజ ప్రచారకార్గాలతో కూడి విశాఖ, చోడవరం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఛత్రపూర్, బరంపురం, పర్లాకిమిలి పట్టణాలకు వెళ్ళి అక్కడ అస్పృశ్యత నివారణాన్ని గురించి జరిగిన సభల్లో పాల్గొన్నా. నేను ఇదివరకు కళాశాల అధ్యాపకుడిగా ఉండిన పర్లాకిమిలి, విజయనగరపురంలో ఇతర చోట్ల ప్రదేశాల్లో పాత స్నేహితులను, పాత విద్యార్థుల్ని చూసి చాలా సంతోషం. డిసెంబర్ 18, 28 తేదీన గుంటూరుకు అఖిల భారత హరిజన సేవా సమాజం వారి కార్యదర్శి అమృతలాల్ ఠక్కర్ గారు స్నేహితులతో గుంటూరు వచ్చి ఒక రోజు ఉన్నారు. ఆ సమయంలో మా తమ్ముడు వెంకట్రామయ్య కూడా వచ్చారు. అస్పృశ్యత నివారణ ఉద్యమాన్ని గురించి ప్రచారం చేయటం నాకు ఇప్పుడు నిత్య విధే అయ్యింది. జనవరి 9వ తారీఖు నేను నా పూర్వమిత్రుడు బంకుమల్లి మల్లయ్య శాస్త్రి గారు వారితో కలిసి నరసరావుపేట వెళ్ళి అక్కడ సభ చేశారు. 12వ తారీఖు కట్టెంపూడిలో దగ్గరలో ఉండే తాళపాలెం పంచమాశ్రమాల్లో సభలు చేశాం. ఈ పంచమాశ్రమాలు బాపినీడు, రంగనాయకుడు మొదలైన వాళ్ళకి నాకు ఫలాహారం ఇచ్చారు. తమ్ముడు కృష్ణమూర్తికి జ్వరం వస్తుందని తెలిసి నేను 1933 సంవత్సరం జనవరి 19వ తేదీకి నరసాపురం వెళ్ళి చూసి క్రమంగా నెమ్మది పడగా
ఆ ప్రాంతానికి ప్రచారకు వచ్చిన నాగేశ్వరరావు, బాపినీడు, చెరుకువాడ వెంకట నరసింహం పంతులు గారితో కలిసి నరసాపురం, భీమవరం, వేండ్ర, తణుకు మొదలైన ప్రదేశాలకు వెళ్ళి అస్పృశ్యత నివారణ గురించి సభల్లో పాల్గొని వచ్చి మళ్ళా పై ప్రచారక సంఘంలో వారితో 9వ తేదీ ఫిబ్రవరి మద్రాసు బయలుదేరి గుంటకల్, ఉరవకొండ, అనంతపురం, ధర్మవరం, మదనపల్లి తిరిగారు. పోయినప్పుడు వచ్చేటప్పుడు మెడ్రాసులో మా పిల్లవాండ్రని చూశారు. నెల్లూరు, అల్లూరు, కావల్లో బాపినేడు గారితో సంచారం చేసి నేను 19వ తేదీన గుంటూరు వచ్చా. మార్చి 10వ తేదీన గుంటూరులో మా ఇంట జరిగిన మండల హరిజన సేవా సమితి మహాసభలో కొత్త సంవత్సరానికి కొత్త కార్యనిర్వాహక వర్గం ఏర్పడి ఈ వేసవిలో ముఖ్యంగా గాంధీ మహాత్ముని ఉపవాస కాలంలో నేను భీమవరంలో ప్రాంతంలో హరిజన ప్రచారం చేశాను. దీంతో ఆపేశారు. ఆ తర్వాత జరిగిన చరిత్రలు మనకి తెలియదు. సింహావలోకం చెప్తున్నాం. కథ కంచెకు పోయి మనం ఇంటికి వచ్చే సమయం అయి తెంపులోని ఈ దీర్ఘ వృత్తాంతాన్ని ఓర్పుతో ఊకొట్టి నా పాఠక సుజనుల బిట్కోలు నేనందా. జీవితమందులాగా నా జీవిత చరిత్రలో గల లోపాలు వారికి వాడికి ఎరుగనివి లేవు. నాకు సాధ్యమైనంత పద్ధతిలో నా జీవిత కథ చెప్పానే. పాఠకులు ఇందులోని మంచిని గ్రహించి చెడును నన్ను మన్నిస్తారు. వయోవిద్యానుభవంతో నా గుణశీలనానికి ఎలాంటి పరిణామం కలిగిందో చదివేవాడు గమనించి ఉన్నారు. అన్నిటికంటే నా మతి విశ్వాసంలోని పరివర్తనమే మీకు స్ఫుటంగా తోస్తాయి. బాల్యకాలంలో వైష్ణవ క్రైస్తవ విశ్వాసాలు, యవ్వనంలో బ్రాహ్మ ప్రార్థన సమాజాల విలాస రూపం పూర్వపాతంలో తరువాత పూర్తిగా వదిలాయని కానీ పరిణామ కార్యం ఇంతలో నిలిచిపోయానని కానీ నేను చెప్పలేదు. లోకానుభవం పెరిగిన కొద్దీ బ్రహ్మమతోద్బోధకమైన పరిశుద్ధ ఆస్తిక ఆదర్శ పోకడలు బ్రహ్మ సమాజంలోనే కాక మాతృ సంఘంలో కూడా నాకు కనులకు గోచరించాయి. అంతేకాదు కొన్ని సమయాల్లో కొత్తగా వెలిసిన సమాజాల్లో నూతన ఆశయాలు వేవేగా వన్నె వాయుట, మాతృ సంఘమే ఉదార నవీన భావాలతో భాసిల్లడం మనం చూస్తూనే ఉన్నాం. కనుక హిందూ మతం పట్ల యవ్వనంలో నాకు కలిగిన నిరసన నానాటికి తొలగిపోయి అందులోని ఉత్కృష్ట ఆదర్శాలు ఉద్యమాలై భగవంతుని ప్రాకున సంసార యాత్రలో ధన్యులు కాగూరేవాడు. నామరూపాల విషయమై లేనిపోని దురభిమానాలకు లోను కాక సర్వమత ధర్మాన్ని సాధనంగా చేసుకొని సత్యం గ్రహించవచ్చని నేను అనుకుంటున్నాను. 25వ సంవత్సరం లాగానే 60 దాటిన తర్వాత కూడా సంఘ సంస్కరణలో నాకు అభిమత విషయమే. అయినా సంస్కరణాశయాలు, సాధన ప్రణాళికలు కాలానుసారంగా మార్పు చెందాలి. మాధ్యమైనంత వరకు ఉదార జాతీయ ఆదర్శాలకు సాంప్రదాయానికి అనుగుణంగా పద్ధతులే సంస్కరణలు అవలంబించడం యుక్తమని అనిపిస్తుంది. స్త్రీ పునర్వివాహం మొదటి నుండి నా అభిమాన సంస్కరణ. కానీ ఇందులోని ప్రణాళికలో స్వతసిద్ధమైన కష్టాలు కొన్ని ఉన్నాయి. వధూవరుల శీల ప్రవర్తనలు ముందుగా కనిపెట్టడం సులభం కాదు. పెళ్లి కాగితం గండి సిద్ధమైన స్త్రీ పురుషుల పూర్వోత్తరాలు, యోగ్యతలు సమగ్రంగా తెలుసుకోకుండా, ఒకరి గుణాలు ఒకరు గ్రహించకుండా, తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో సంస్కర్తలు వాళ్ళు వివాహం చేయడం చాలా చోట ఈ సంస్కరణకి అపయశస్సు తెచ్చిపెట్టింది. వధూవరులకు అసౌకర్యం కూడా ఇలాంటి లోపాలు నివారిస్తే దేశాభ్యుదయానికి అవసరమైన వితంతోద్వాహక సంస్కరణ జనసమ్మతము. సామాన్య వివాహం వలనే వితంతు వివాహం కూడా స్వగృహంలో వధూవరుల జననీ జనకుల పరిపూర్ణ ఆమోదంతో జరిపి ఈ సంస్కరణ జయప్రదంగా చేయాలని సమయం మనకు వచ్చింది. హిందూ సంఘ శ్రేయోభివృద్ధికి హరిజనోద్ధరణం అత్యంత ఆవశ్యకమని మొదటి నుంచి నేను అనుకుంటున్నాను. గాంధీ మహాత్ముడు, మాళవ్య, బిర్లా మహాశయుడు మొదలైన దేశ నాయకులు ఇటీవల చేసిన ప్రబోధ మహిమ వల్ల భారతీయుల సహృదయాలిప్పుడు ప్రబల సంచలనం కలిగి
అస్పృశ్యత, అభిమానం, దాస్యం నుండి దేశమాత విముక్తి పొందే విషయంలో దేశారాధకుడు సరిపే ప్రచారం నేను కూడా కొంత పాల్గొంటూ వచ్చి స్వకీయ ఆదర్శానుసారాలతో పాటు పరుల విశ్వాసాల పట్ల సమాన గౌరవాలు నేను అలవరుచుకొని తాను హిందువు, తాను అనుగుణ్యమైన భక్తి కలిగి సంఘ సంస్కరణ విషయంలో నానాట సానుభూతి పొంది నా భార్యతో స్త్రీల హృదయసీమల విశాల భావాలు వెలయించడానికి ఇటీవల కొంతకాలం నుండి కృషి చేస్తున్న భార్య కూడా విద్యాబోధక వృత్తిని గురించిన నా అభిప్రాయ అనుభవాలు కొంచెం చెప్తా. చిన్ననాడు నేను అనుకున్నట్టుగా పాఠశాల ఆవరణలో వెలుపల ప్రదేశం పాపభూమి కాదని, వృత్తులలో పవిత్ర అపవిత్రత్వాలు నియమతాలు కావని, సంకల్ప శుద్ధి సామాన్యంగా ఏ కార్య ప్రాశస్త్యాన్ని నిర్ణయించేది కాదని నాకు తెలియవచ్చు. లోకంలో లాగానే బోధక లోకంలో కూడా మేకవన్న పురులు ఉంటారు. కానీ పరుల సంకుచిత ఆశయాలు, పామర కృత్యాలు వరబడిన దాన్ని తీసుకోకూడదని నేను సదా మానస బోధ గావించుకునేవాడిని. అంటే ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకున్నానంటున్నారు ఆయన. అది కీర్తి ధనాదులను పరమావధిగా ఎంచక వృత్తి నిర్వహణమే ధర్మ నిర్వహణంగా చేసుకొని విద్యాబోధనం చెయ్యాలని ప్రయత్నించా. నా జీవితం అంతా అందాలి. జ్ఞాన స్వీకారానికి ఉత్తేజితస్కులైన శిష్యుల ముఖావలోకనం నిరంతరం నాకు కన్నుల పండుగ. విద్యార్థులకు బోధన చేయటం అంటే నాకు ఆనందం. కానీ ఇది రాను రాను క్రమశిక్షణ ధర్మ నిర్వహణానికి భంగకరం, సుఖలోలత్వ వ్యసనంగా పరిణమించిన కాలంలో వృత్తి విరామం కదా అని గ్రహించి విశ్రాంతి తీసుకొని కళాశాలాది రోజుల నుండి సంతత కార్య నిమగ్నతకు నేను అభ్యాసపడ్డా. నా గురువర్యులు వీరేశలింగం పంతులు గారి సహవాస సద్బోధనలు కూడా నాకు చాలా సహకారులయ్యాయి. సోమరితనం, వృధా కాలక్షేపం నాకు ఆబాల్య శత్రువులు. చదువుతో, రాస్తూ, వ్యాయామంలోనూ, విద్యా పరిశ్రమలోనూ, కర్మకాండలోనూ, జ్ఞానకాండలోనూ కాలం గడపడం నాకు అభ్యాసమై ఇలా మెలగుట నాకు శ్రేయస్కరం, నా ఆరోగ్యప్రదం కూడా. నా ప్రబల శత్రువులైన దుస్సంకల్పాలు అరికట్టడానికి, సత్పథంలో సాగిపోవటానికి నాకిదే పరమ సాధనమయ్యి. ఇంతేకాదు, అంతకంతకు చిరకాలాభ్యాసం ఉల్లంఘించడమే నాకు బాధాకరం. కాలు కదపక, కలం సాగింపక, మనసు పరిశ్రమం చెందక ఉండే నిర్బంధ విపరీత విశ్రమం ఎవరికైనా శాంతి సౌకర్యాలను ఇస్తుంది. నాకు మాత్రం అది కేవల దుర్భర స్థితే. దీనికి సంబంధించిన ఇంకొక సంగతి చెప్తా. చిన్ననాటి నుండి ఇవాల్టి వరకు ప్రతిరోజు నేను చాలా దూరం పచారు చేయటానికి అలవాటు, అంటే షికారు. ఇది కాలు సాగటానికి, గాలి పీల్చటానికి ఏర్పడిన విశేషమే కాదు. భవబాధ కొద్దిగా మరిచిపోయి మనసు కొంత శాంతి వికాసం పొందే పవిత్ర సమయం అది. ప్రకృతి సౌందర్యం గ్రోలి ఆత్మ పరమాత్మానుసంధానం అభిలషించే పుణ్యకాలం అది. రచనా ప్రణాళిక, కథా సంవిధానం, మననం ఏర్పరచుకునే సుసమయం ఇది. అధిక మనక్లేశంలో కానీ, కార్యభారంలో కానీ అలసిపోయిన స్థూల సూక్ష్మ శరీరాల సంధ్యా సమయంలో ఆ దీర్ఘ విహారాలు పునరుజ్జీవనం ఇస్తాయి. ఈ విధంగా నా జీవితం గడిచిపోయి నా కళ్ళకే మిగుల లోపపు ఇష్టంగా ఉన్న ఈ జీవితం స్వచ్ఛం ఆదర్శప్రాయమని నేను ఎలా చెప్పగలను? అయినా ఈ కథ ఎవరికి ఏమాత్రంగా ఉపకరించిన నేను ధన్యం. ముందు దయాళుడైన పరాత్తురుని ప్రాపి జీవిత యాత్రలో నాకు చేయూత ఇవ్వుగాక అని వారు పూర్తి చేశారు. ఇది దాదాపుగా 624 పేజీల ఆత్మకథ వారు రాసింది, ఆత్మచరిత్ర. అది ఇందులో మనకు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఆయనకి సంతానం లేదు. ఆయన కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు పొందారు. ఆ తర్వాత అందరినీ
ఆ కుటుంబంలో ఆయన సోదరులు, తల్లి, తండ్రి, పెంతల్లి వీళ్ళందరితో పాటు నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళందరినీ ఎంతో ప్రేమగా ఆయన గౌరవంగా చూసుకున్నారు. ఆ తమ్ముడి పిల్లల్ని, తమ్ముడు మనవల్ని వీళ్ళందరినీ కూడా అందరికీ తన ఇంట్లో ఆశ్రయం కలిగి వాళ్ళ విద్యాభివృద్ధికి దోహదం చేశారు. ఇల్లు కట్టుకున్నారు, ఉన్నారు. భార్య కూడా ఆయనకి అంత గొప్పగా సహకరించింది. ఆ పుణ్య దంపతుల పేరు చెప్పుకుంటేనే లోకం పవిత్రమవుతున్నట్లుగా వారి జీవిత చరిత్ర ఎక్కడ ఏది దాచుకోకుండా కొండ బద్దలు కొట్టాడే సుబ్బారావు అలా చక్కగా వారు చెప్పారు. అలాంటి జీవిత చరిత్ర చదివినందుకు మనం అందరం ధన్యులమని భావిస్తూ రేపు నుంచి ఇదే సమయంలో ప్రఖ్యాత అమెరికన్ రచయిత, తత్వవేత్త ఆర్డబ్ల్యూ ఎమర్సన్ అంట, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఆయన అంటే నాకు ఎందుకో చాలా అభిమానం. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు చాలా చదివా. అంతేకాక మన ఇండియన్ ఫిలాసఫర్స్ చాలామంది ఎమర్సన్ని ఇలా అన్నాడు, అలా అన్నాడు అని చాలా పుస్తకాలు ఆధునికులందరూ, రచయితలందరూ కూడా ఎమర్సన్ని క్రోడీకరిస్తారు, ఆయన గురించి ఉదాహరణిస్తుంటారు. అలాంటి ఎమర్సన్ యొక్క వ్యాసాలు ఉంటాయి, ఒక 7-8. ఆ వ్యాసాలని తెలుసుకుందాం కొంత ఆట వేడుకు. ఆ తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఈ లోపల సుబ్రహ్మణ్యం గారి అయిపోయిన తర్వాత ఖండవల్లి లక్ష్మీరంజనం గారి ఆ వారి జీవితం, సాహిత్య ఉద్యమం దాని గురించి చేసుకుంటాం. అది ప్రారంభిస్తాం. అది కూడా జీవిత చరిత్ర. హైదరాబాద్ సంస్థానంలో ఆయన చేసిన కృషి, సాహిత్య కృషి అంతా కూడా అందులో మనకు కనబడుతుంది. అది గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.